ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయాన్ని దసరా సందర్భంగా తీసుకుర్రు అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ చేత నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అపనిందల పాలవుతూ ఉంది, లేదా నిందల పాలవుతూ ఉంది. ఆయన మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కానీ దానిలో లోటుపాట్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే దాన్ని పట్టించుకోకపోతే ప్రాజెక్టు మట్టిలో కలిసిపోతుంది, లేదా గోదావరిలో కలిసిపోతుంది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కూడా పగుళ్ళు వచ్చేసినాయి. అది ఏ క్షణానైనా గూలే స్థితికి వచ్చింది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు ఫస్ట్ విమర్శించింది కూడా అదే, ఇది బాగా తిన్నరు ఈ ప్రాజెక్టు మీద వీడు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పారు. సో దాని తగ్గట్టుగానే మేడిగడ్డ పనితనం కనిపించింది. దాంతో దాని మీద ఒక న్యాయమూర్తి చేత విచారణ కమిషన్ వేయటం, ఆ విచారణ కమిషన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి వ్యతిరేకంగా చెప్పడం, అధికారులు కూడా కేసీఆర్ చెప్తేనే మేము చేసినాం తప్పితే మాకేం తెలియదని చెప్పడం. సో దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చినట్టు అయింది. సో ఓవరాల్గా అయితే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ చాలా మీరని చెప్పి తిట్టుకున్నారు. మేము చాలా గొప్ప పని చేసినాం అని బీఆర్ఎస్, లేదు ప్రజల ధనాన్ని దోచుకొని తిన్నారు మీరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ప్రజాధనం దాదాపు ఒక 60,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు వ్యర్థమైంది అనేది మాత్రం స్పష్టమైంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కనుక పనికిరాని స్థితికి వచ్చినట్లయితే ఎవరి ధనం పోయినట్టు, ప్రజాధనం పోయినట్టు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అది పట్టించుకోకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు రెండు వైపులా. ఒకటి బీఆర్ఎస్ పార్టీ కన్స్ట్రక్షన్ చేసినట్టు, అలాగే కాంగ్రెస్ పార్టీ దాన్ని వదిలిపెట్టి చేసినట్టు. ఓవరాల్గా ఇద్దరికి చెడే మూట కట్టుకుంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చాలా కాలం నుంచి విమర్శిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన గొప్ప నిర్ణయం ఏంటి అంటే ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చేస్తాం. సో కాబట్టి దానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజు, సుందిళ్ళ, అలాగే అన్నారం బ్యారేజ్ల పునరుద్ధరణ కోసం అని చెప్పేసి టెండర్ల కోసం కాల్ఫర్ చేశారు. October 15th ఏదో లాస్ట్ డేట్ కూడా పెట్టారు. సో దీని ద్వారా మళ్ళీ మేము కాళేశ్వరం ప్రాజెక్టుని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పాడు చేసిందో, నాశనం చేసి పడేసిందో, మేము దాన్ని పునరుద్ధరణకు చేసి ప్రజలకు అందుబాటులోకి దేబోతున్నాం అని చెప్పేసి ఆయన ప్రజలకి ఒక విధంగా తెలిపారు. సో డెఫినెట్గా ప్రజాధనం వ్యర్థం కాకుండా దాన్ని పునరుద్ధరణ చేస్తాను అని చెప్పడం వల్ల ఈయన ముఖ్యమంత్రిగా చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అది మనం అందరం కూడా వెల్కమ్ చేయదగ్గ అంశం. ఎందుకంటే ప్రజాధనాన్ని కాపాడే వాళ్ళు మాత్రమే ప్రజానాయకులు అవుతారు తప్పితే ప్రజాధనాన్ని విమర్శల కోసమో లేకపోతే వాళ్ళ మీద రాజకీయ ప్రతీకారం తీసుకోవడం కోసం దీన్ని ఉపయోగించుకొని దాన్ని తుంగలో దొక్కేసేవాళ్ళు రాజకీయ నాయకులు అవుతారేమో తప్పితే నాయకులు అవ్వరు. సో డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెఫినెట్గా ప్రజానాయకుడిగా ఎదిగే ఒక మొదటి స్టెప్ను ఆయన వేసిరని అనుకోవాలి. ఎందుకంటే ఒక గొప్ప నిర్ణయం, ఒక 60,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు వ్యర్థం కాకుండా మళ్ళీ ఆ ప్రాజెక్టు పునర్నిర్మిస్తామని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వెల్కమ్ చేయాలి దసరా సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.